సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ ఈరోజు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన లాస్ట్ డేట్ అనమాట 20వ తేదీ. సో ఎవరైతే సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్స్ వచ్చినాయో సో థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయకుండా మనమైతే ఫస్ట్ చేయాల్సిన పని ఈ రోజు వరకు అలాట్మెంట్స్ రిపోర్ట్ చేయాల్సిన వాళ్ళు వెళ్ళి ఈరోజు రిపోర్ట్ అయితే చేయండి. ఇంకా థర్డ్ ఫేజ్కు సంబంధించిన విషయానికి వస్తే కనుక చాలామంది వీ వాంట్ థర్డ్ ఫేజ్ అని అడుగుతూ ఉన్నారు. సో మనకు కంపల్సరీ థర్డ్ ఫేజ్ అనేది అవసరం ఉంది. ఎందుకంటే ఈ 4 years వాళ్ళ యొక్క ఫీచర్ని బేస్ చేసుకుని థర్డ్ ఫేజ్ కూడా ఇచ్చినామంటే మేము ఇంకా సద్వినియోగం చేసుకుంటాం అన్నట్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణలో మనకు సంబంధించినటువంటి ఒక 4 కౌన్సిలింగ్ అనేది 4th ఫేజ్ వరకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది షెడ్యూల్ ముందుగానే ఇచ్చారనమాట. ఇక్కడ మనకేమో ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అనేది చేశారు. ఓన్లీ 2 pages మాత్రమే. తర్వాత యాక్చువల్గా అయితే స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ అయితే. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ దృష్టిలో మాత్రము థర్డ్ ఫేజ్ ఇవ్వాలనే ఆలోచన అయితే లేదు. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఓన్లీ నెక్స్ట్ దీని ప్రాసెస్ తర్వాత స్పోర్ట్స్ క్వాటా ద్వారా ఇవ్వాల్సినటువంటి సీట్స్ మిగతావి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి వాటితో పాటు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు అనేది షెడ్యూల్ ఇవ్వాలనే నిర్ణయం అయితే కనుక ఉన్నారనమాట. కానీ దీనికి ఇది ఒకవేళ మనం చేంజ్ కావాలి, కంపల్సరీ మనం థర్డ్ ఫేజ్ అనేది రావాలి అనే ఆలోచన ఉంటే మనము చేయవలసిందల్లా ఏదంటాక మనకు థర్డ్ ఫేజ్ అనే దాన్ని వాళ్ళ వరకు వినిపించాలి. థర్డ్ ఫేజ్ మాకు కావాలి, మాకు థర్డ్ ఫేజ్ ఉండాలి, 34,000 సీట్లు భర్తీ కాలేదు, ఓకే ఇంకా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా కొంతమంది అలాట్మెంట్ అని ఇవ్వకపోతే దాదాపు అప్రాక్సిమేట్లీ 40,000 సీట్లు అనేది మిగిలిపోయి ఉంటాయి. సో కాబట్టి థర్డ్ ఫేజ్ కూడా మీరు కండక్ట్ చేయండి అని వాళ్ళకు రిక్వెస్ట్ అనేది వాళ్ళకు పూర్తిగా అంటే నార్మల్గా కొంతమంది చెప్పడం ద్వారా అయితే కనుక అంతగా ఎఫెక్ట్ చూపేది అనమాట. సో కాబట్టి వాళ్ళకు సో చాలామంది వెయిట్ చేస్తున్నారు థర్డ్ ఫేజ్ సంబంధించింది అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో దాని ద్వారా వచ్చేసి వాళ్ళు ఆ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనే దాన్ని మార్చుకొని నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది ఇవ్వాలని కింద కానీ ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు 21 లేదా 22వ తేదీ ఈ 2 రోజుల్లోనే గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది అనమాట థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేసి. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే థర్డ్ ఫేజ్ అనేది ఉండదు అనేసి. సో చాలామంది రిక్వెస్ట్లు సో మెయిల్స్ ఇప్పుడు యాక్చువల్గా ఎంసెట్కి సంబంధించినటువంటి మెయిల్స్ ఉన్నాయి కదా, ఆ మెయిల్స్కి పంపించడం కావచ్చు, లేకపోతే కనుక డైరెక్ట్ కలవడం కావచ్చు, ఇవన్నీ కనుక చేసామంటే దాని పరంగా థర్డ్ ఫేజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో మన పరంగా కూడా మనం వచ్చేసి ఈ విధంగా ఆ ఎంసెట్ వాళ్ళని డైరెక్ట్గా కలవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు దాని మరి ఏం చెప్తారో ఈరోజు వచ్చేసి సాయంత్రం కల్లా లేదంటే రేపు మార్నింగ్ కల్లా వచ్చేసి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో థర్డ్ ఫేజ్ ఉండాలి అనేసి ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ అయితే మనం అందజేద్దాం. దాని పరంగా నిర్ణయం వచ్చేసి గవర్నమెంట్ ఉంటుంది అనమాట. ఇలా మనమే మాత్రమే కాదు చాలామంది కూడా ఇచ్చి ఉంటారు. దీని పరంగా చూస్తే కనుక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే రేపు ఎల్లుండి లోపు ఒక గుడ్ న్యూస్ అనేది విందాం థర్డ్ ఫేజ్ రావాలనేసి కూడా. సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వచ్చిన వాళ్ళు కాలేజీలో నేను వెళ్తాను అనుకున్న వాళ్ళు థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేద్దు, కంపల్సరీ వెళ్ళి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి ఫీజు కూడా పే చేయవచ్చు. డోంట్ వరీ. ఆల్రెడీ మీకు కాలేజ్ నచ్చపోయినా ఫీజు పే చేసినారనుకోండి, సో ఆ ఫీజు ఎంతో కొంత పట్టుకొని మీకు రిటర్న్ అయితే ఇస్తారు ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్ ఉంటే. సో ఇప్పుడు మీరు క్లారిటీ అయితే రావకండి థర్డ్ ఫేజ్ ఉంటుందనేసి. మనము దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రావాల్సింది. ఎవరికి 1% కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే ఇవ్వలేదు. టెక్నికల్ బోర్డు వాళ్ళకి కూడా ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు జస్ట్ ఏదైనా ఆలోచనలో ఉంటారు కానీ దాని గురించి క్లారిటీ అయితే కనుక లేదనమాట. సో థర్డ్ ఫేజ్ ఇవ్వాలనేది అది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఎంతమంది రిపోర్ట్ చేశారు, మొత్తము సెకండ్ ఫేజ్లో కాలేజ్ మార్చుకున్న వాళ్ళు 14,000 మంది ఉంటారు. సో అందులో ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఇంకా ఎలా ఉంటుంది, ఇస్తే బాగుంటుందా థర్డ్ ఫేజ్ అందరికీ అనుకూలంగా అనేది డిసైడ్ చేసుకొని ఇస్తారనమాట. సో మనం అందరం వచ్చేసి ఉందాం వీ వాంట్ థర్డ్ ఫేజ్ అనేసి. బట్ కానీ రావాల్సినటువంటి విషయం ఏంటంటే ఫుల్ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. రేపు మన్నాడులోపు ఏదైనా అప్డేట్ ఉంటే చూద్దాం. ఈరోజు వాళ్ళను కలవడం కూడా జరుగుతుంది. దాని పరంగా ఫైనల్గా ఏదో ఒకటి మీకు అప్డేట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.